తెలంగాణలో లొంగిపోవడం గల కారణం నిజంగా వాళ్ళు లొంగిపోవడానికి వచ్చారనుకుంటే పోలీస్ అరెస్ట్ చేశారన్న వార్తలు వస్తున్నాయి. సరే ఏదేమైనా వాళ్ళైతే పోలీస్ అదుపులో ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఎంచుకున్నారు? ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన వారు తెలంగాణ, అది కూడా ఆదిలాబాద్ ప్రాంతాన్ని, ములుగు అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి, కర్రెగుట్టలు లాంటి ప్రాంతాల్లో ఉండాల్సినటువంటి ఈ మావోయిస్టులు కేంద్ర కమిటీ సభ్యుడు కూడా ఉన్నారు ఒక దాంట్లో అని చెప్తున్న నేపథ్యంలో వీళ్ళందరికీ ఆదిలాబాద్ ఎందుకు అడ్డాగా మారింది? దాంట్లో ఆదిలాబాద్లో అక్కడి పోలీసులకి లొంగిపోవడం గల కారణం ఏంటి? ఎస్ మనోజ్, ఈ ప్రాంతం అంతా కూడా మావోయిస్టు పార్టీ సేఫ్ జోన్ గా భావిస్తుంది. అంటే దండకారణ్యంలో ఎంత అయితే సోర్స్ ఉంటుందో, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మంగి కావచ్చు, గోపెర, గోవెన లాంటి ప్రాంతాల్లో ప్రధాన స్థావరాలు మావోయిస్టు పార్టీకి గతంలో ఉన్నాయి. ఇప్పటికి కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆనవాలు ఆ ప్రాంతంలో స్పష్టంగా కనబడతాయి. ఆ ప్రాంతం అంతా కూడా అప్ టు ఇంద్రవెల్లి వరకు చాలా స్పష్టంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఇంకా ప్రచారం కొనసాగుతుంది. కౌటాల, బెజ్జూరు, దైగాం లాంటి ప్రాంతాల్లో కూడా మావోయిస్టు పార్టీకి పెట్టింది పేరుగా చెబుతూ ఉంటారు. అయితే ఈ అంశంలో దోబా లాంటి అటవీ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది. దట్టమైన అటవీ ప్రాంతం అంతా కూడా మంగి దండకారణ్యాన్ని ఆనుకొని ఉంటుంది. అదంతా కూడా హిల్స్ ఉన్న ఏరియా, ఎక్కువగా సేఫ్ జోన్ గా భావిస్తారు. ఒకవేళ కనుక ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టు పార్టీ నాయకులు వస్తే ఏ విధంగా వచ్చారు, నిజంగానే ఏ విధంగా క్రాస్ అయింది, ఇంతకు ముందే కనుక ఎప్పుడైతే కగార్ దమనకాండ నడుస్తుందని మావోయిస్టు పార్టీ చెబుతుంది, దానికి అనుగుణంగా వ్యూహరచనతో ఏమైనా ఈ ప్రాంతానికి వచ్చారా, అసలు ఎందుకు రావాల్సి వచ్చింది ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. ఈ విచారణలో కొన్ని ప్రధానమైన అంశాలు, తన జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చామని చెప్పినట్టు తెలిసింది. అయితే నేరుగా వీరిని డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా కూడా కొనసాగింది. వీరిని హైదరాబాద్కు ప్రత్యేక వాహనం ద్వారా తరలించారు. ఎస్కాట్ మధ్య హైదరాబాద్కు తరలించారు. రేపు మీడియా సమావేశం ఉండబోతుందని స్పష్టమైన సమాచారం మనకుంది. అయితే ఈ అంశంలో కొంత ఎవరున్నారు ఏంటి అనే కోణంలో ఇంకా కొంత సందిగ్ధత ఉంది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఎవరైనా ఉన్నారా, ఉంటే వారి పేరు ఏదై ఉంటుంది, ఎవరున్నారు, ఈ స్థాయి నాయకులు 16 మందితో లొంగిపోయే ప్రసక్తి ఉండదు. అంటే కేంద్ర కమిటీలో ఉంటే ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉన్నారా ఏంటి అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. అసలు ఉన్న దాంట్లో ముఖ్యమైన నాయకులు ఉన్నట్టు కొంత ప్రచారం జరుగుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు అంతా కూడా మైదాన ప్రాంతానికి మావోయిస్టులు వచ్చారనే ఒక ప్రచారం జోరందుకుంది. గతంలో కూడా మనం పలు కథనాల ద్వారా కూడా తెలుసుకున్న పరిస్థితి. అంటే ఏపీ లాంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత నేరుగా మావోయిస్టు పార్టీ ప్రజావరణంలోకి వచ్చేసింది, జనాల్లో తిరుగుతున్నారనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అది ఆ విధంగా ఏదైనా జరిగిందా, ఇంతకు ముందే ఈ 16 మంది ఈ ప్రాంతానికి వచ్చారా, వస్తే ఎంతమంది ఉన్నారు ఏంటి, ఎవరా పెద్ద మనిషి, నిజంగానే ఒక నాయకుని ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. నేరుగా ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి రాష్ట్రంలో కూడా మావోయిస్టులో భయం మొదలైందా? అంటే హిడ్మా లాంటి వాళ్ళనే అదుపులోకి తీసుకొని చిత్రహింసల గురి చేసి హతమార్చారనేటువంటి మాటని ఆ మావోయిస్టుల లేఖ ద్వారా బయటికి చెప్పుకొచ్చారు. ఆయన విజయవాడలో ఆసుపత్రికి వచ్చినట్టు, ఒక కల్ప స్మగ్లర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు, ఆ తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకొని చిత్రహింసలు గురి చేసి హతమార్చినట్టుగా మావోయిస్టులు లేఖ రాసుకొచ్చారు. కాబట్టి అటువంటి నేతలనే ఈ రకంగా చాలా దారుణంగా పోలీసులు హతమారుస్తున్నారు. మా పరిస్థితి ఏంటో అనేటువంటి ఒక భయంతోనే వారంతా వస్తున్నారా? అయితే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, బీహార్ ఈ ప్రాంతాలను ఎంచుకోకుండా తెలంగాణ కొంత సేఫ్. ఎందుకంటే తెలంగాణలో ఈ మధ్య కాలంలో ఎన్ని కూంబింగ్ జరిగినా కూడా పెద్దగా హతమార్చ్ ఎన్కౌంటర్ లేవు. సో ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక్కడ సేఫ్ అనే ఉద్దేశంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ మావోయిస్టులు ఇక్కడికి చేరుకున్నారా? ఎస్ మనోజ్, మనం ఇప్పుడు అదే చెప్పబోతున్నాం. అయితే తెలంగాణ రాష్ట్రమే సేఫ్గా వాళ్ళు భావిస్తున్నారు. దీంతో పాటు ఎవరైతే కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ఎవరిని నమ్మకుండా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు నమ్ముతున్న పరిస్థితి కనబడింది. ఈ 16 మంది యథార్థం చూస్తుంటే అదే నిజంగా భావించవచ్చు. అయితే నేరుగా డీజీపీ వీరిని మానిటరింగ్ చేసి హైదరాబాద్కు తరలిస్తున్నారంటే మనం ఆలోచించవచ్చు పరిస్థితి ఏ స్థాయిలో మానిటరింగ్ జరుగుతుంది, ఏ స్థాయి నాయకులు సమాచారం ఇచ్చుంటారనే కోణంలో మనం ఆలోచించాలి. అయితే దీంట్లో ప్రజా సంఘాలతో పాటు ప్రజాప్రతినిధులు ఈ సరెండర్ చాలా కీలకంగా ఉన్నారనే ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి. ప్రజాప్రతినిధులు ఎవరన్నది మనం తర్వాత పక్కన పెడితే మొత్తానికి ఎక్కడ ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్టేట్ ఉండాలి అని గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మేము మావోయిజాన్ని ఒక హింసగా చూడట్లేదు, అది ఒక వారికి సంబంధించిన సిద్ధాంతపరంగా ఆలోచిస్తున్నామని
చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వారు కూడా హింస చేయకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకోవాలి, దానికి తెలంగాణ రాష్ట్రం సహకరిస్తుందని చెప్పిన పరిస్థితి. మరో ప్రధాన అంశం మనం చెప్పుకోవాలి, మావోయిస్టు తరఫున 6 నెలలు సీజ్ ఫైర్ తెలంగాణలో ప్రకటించారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గోలీ బయటికి రాకుండా, ఎన్కౌంటర్లు జరగకుండా ప్రస్తుతం పీస్ వాతావరణం కొనసాగుతుంది కాబట్టి వారికి సేఫ్ గా ఈ తెలంగాణ రాష్ట్రంగా భావించారు. అందుకనే 16 మంది లొంగిపోయినట్టు, 16 మందిని అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. అది అరెస్టా అదుపాలి అనేది పోలీసులు రేపు మీడియా సమావేశంలో తెలుపవలసి ఉంది. కానీ మనకున్న విశ్వసనీయమైన సమాచారం ప్రకారం పక్కాగా సమాచారం మేరకే వారిని అదుపులో తీసుకున్నారు. ఇక్కడ నుండి హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ తరలించిన అనంతరం అక్కడ విచారణ కొనసాగుతుంది. ఇదంతా కూడా ఇటు ఎన్ఐఏతో పాటు ఎస్ఐబి కావచ్చు, ఎస్ఐబితో పాటు ఇంటెలిజెన్స్ కూడా చాలా కీలకంగా ఈ వ్యవహారంలో వ్యవహరించిందని తెలిసింది. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ 3వ విడత ఎన్నికలు ఉన్నాయి. ఇదే తరుణంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల అరెస్ట్ అనేది, మావోయిస్టుల జనజీవన స్రవంతిలో కలవడం అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిన్నటిదాకా మావోయిస్టులే తెలంగాణలో లేరు అని చెప్పుకున్న పరిస్థితిలో ఇప్పుడు ఒక్కసారిగా ఈ అరెస్టు కాస్త ఈ జనజీవన స్రవంతిలో కలిసింది కాస్త సంచలనంగా మారింది. మనోజ్ రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం బొద్దదోపపల్లిలో 16 మంది మావోయిస్టుల కదలికలు ఉన్నాయని చెప్పి పోలీసులకు సమాచారం రావడంతో కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్లో 16 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. వారంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వారే. దీంట్లో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, 2 రాష్ట్ర కమిటీ సభ్యులు, మిగిలిన వారంతా డివిజన్ స్థాయిలో కమిటీ సభ్యులు, మరొక కమాండర్ కూడా ఉన్నారట. ఓ ఏరియా కమాండర్ కూడా పోలీసులకు ఈరోజు అరెస్ట్ అయిన దాంట్లో ఉన్నారంట. సో ప్రజెంట్ డైరెక్ట్గా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ కీలకమైన నేతలు మొత్తం కూడా తెలంగాణలో పోలీసు ఏట అరెస్ట్ అయ్యారంటే కనుక డెఫినెట్గా ఎదురుగా కూంబింగ్ జరుగుతున్నా, ఇంకేదైనా జరుగుతున్నా, ఎదురెదురుగా కాల్పులు జరుగుతూ ఉండేవి, ఏదైనా ఒక మరణాలు సంభవిస్తూ ఉండేవి, పెద్ద ఎత్తున ఒక అలజడి సృష్టించబడేది. కానీ ఇక్కడ డైరెక్ట్గా లొంగిపోయారనేటువంటి అంటే అరెస్ట్ అయ్యారనేటువంటి మాట చూస్తూ ఉంటే పోలీసులకు ముందస్తు ఇన్ఫర్మేషన్లో భాగంగానే వారంతా కూడా లొంగిపోయారనే సమాచారం తెలుస్తోంది. సో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన ఎస్పీ నేతృత్వంలో వారందరినీ కూడా హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఆ తదనంతరం ఈరోజు మొత్తం వారిని విచారించిన తర్వాత రేపటికల్లా వారిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో దీంట్లో బర్సీ దేవా ఉన్నాడా అనేటువంటి ఒక చర్చ కూడా మొదలైంది. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు, పోలీసు అరెస్ట్ అయ్యారన్నప్పుడు బర్సీదేవా ఉన్నాడనేటువంటి అనుమానం అందరిలో కూడా మొదలైంది. చూద్దాం మరి రేపు ఎవరెవరు లొంగిపోబోతున్నారని మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత వారెవరు ఏంటి అనేది చాలా క్లియర్గా తెలిసే అవకాశం ఉంది.